ప్రాణం కన్నా ఏది అంత ఇంపార్టెంట్ కాదు. ఈరోజు పనికెళ్ళాలి, పనికెళ్ళకపోతే జరగదు. ఈరోజు రూ. 100 వచ్చినాయి. ఈ రూ. 100 రేపటి కోసం ఉంచుకోవాలి, తినకుండా ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే. తిని ఏదైనా చేయండి. ప్రాణం ముఖ్యం. ప్రాణం ఉంటేనే మళ్ళీ కష్టపడటానికైనా, మళ్ళీ ఏదైనా చేయటానికైనా, మళ్ళీ ఇంకో రోజు గడపటానికైనా. అంతేకానీ ఈరోజు సంపాదించింది దాచిపెట్టుకొని, రేపటికి కూడా ఈరోజే సంపాదించి, లేకపోతే రేపటి గురించి ఆలోచిస్తూ పడుకుంటే మాత్రం పని జరగదు. మనిషి బ్రతికేదెందుకు? కడుపు నిండా తినటానికి. కడుపు నిండా తిన్న తర్వాత మిగతావి ఆలోచించాలి. కానీ కొంతమంది మనుషులు ఆలోచించిన తర్వాత తింటే తింటారు, లేకపోతే లేదు. ఇదే చాలామంది జీవితంలో ఉంది. అలా ఉండకూడదు. తిన్న తర్వాతనే ఆలోచించాలి. గెలుపు, ఓటములైనా, సంతోషం, బాధైనా ఏదైనా ప్రాణం ఉన్నంత వరకే ఉంటుంది. ప్రాణం లేని తర్వాత అవి ఏమీ రావు. అవి ఏమి ఉండవు. ప్రాణం ఉంటేనే ఏదైనా వస్తుంది. ఏదైనా సాధించగలం. ప్రాణం ఉన్న జీవికే ఏదైనా కూడా. సో, ప్రాణం నిలుపుకో. ప్రాణం నిలుపుకో. ప్రాణాన్ని కాపాడుకో. నలుగురు ప్రాణం కాపాడు. నీ ఎదుటి వాళ్ళని బాగా చూసుకో. వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. మనకంటూ కొంత ఉన్న తర్వాత, కొంత శక్తి ఉన్న తర్వాత పక్కవారిని కూడా శక్తివంతులుగా తయారు చేస్తే నిన్ను కాపాడతారు. అది కూడా మంచి వాళ్ళైతేనే. అందరిని శక్తిమంతులను చేసేద్దాం, అందరిని కాపాడేద్దాం అనుకుంటే నిన్ను తొక్కేస్తారు. సో, ఎవరిని ఎలా ఉంచాలో, ఎవరిని ఎలా కాపాడాలో, ఎవరిని ఎంతవరకు సాయం చేయాలో అంతవరకే సాయం చెయి. ఒకరికి ఎక్కువైనా, ఒకరికి తక్కువైనా పర్లేదు. నీకు నచ్చిన వాళ్ళని, నీకు తోడుంటారనుకున్న వాళ్ళకే ఎక్కువ చెయి. నీకు తోడుండరు, నిన్నే తొక్కేస్తారనుకున్న వాళ్ళకి మాత్రం ఎక్కువ చేయకు. ఎందుకంటే నువ్వు సంపాదించింది తీసుకోవటానికి నీ ప్రాణాన్నైనా తీస్తారు. నిన్నైనా చంపేస్తారు. నీ ప్రాణం తీసేవాళ్ళు నీకు అవసరమా? వద్దు కదా! సో, బంధాలైనా, బంధుత్వాలైనా ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టు.